ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ డైవోర్స్. డైవోర్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవ పడితే వాళ్ళు వెళ్ళి డైవోర్స్ తీసుకుంటారని చాలా మందికి సినిమాలో చూపిస్తుంటారు, తెలుసు అందరికి. బట్ ద థింగ్ ఏంటంటే చాలా కేసెస్ లో మనం డైవోర్స్ తీసుకోవచ్చు. సో వాట్ ఆర్ దోస్ కేసెస్ అండ్ వాట్ ఆర్ దోస్ గ్రౌండ్స్? ఈ పర్టికులర్ డైవోర్స్ అనేది కేవలం ఒక జెండర్ కి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. నౌ వాట్ ఆర్ దోస్ గ్రౌండ్స్? ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. సో ఇక్కడ హస్బెండ్ గానీ వైఫ్ గానీ ఇల్లీగల్ గా రిలేషన్షిప్ పెట్టుకుంటే దాన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటారు. సో ఆ టైంలో మనం డైవోర్స్ తీసుకోవచ్చు. రెండోది ఏంది క్రుయాలిటీ. ద థర్డ్ వన్ ఈస్ డిజర్షన్. డిజర్షన్ అంటే ఏంది? కొన్నిసార్లు వైఫ్ అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోతుంది. రెండేళ్ళు ఇక్కడ అత్తగారింటికే రాదు. ఆ టైంలో కూడా మనం డైవోర్స్ తీసుకోవచ్చు. నాలుగోది ఏంటి అంటే కన్వర్షన్. అంటే ఏంది? హిందూ వైఫ్ కాస్త సడన్ గా ముస్లిం గానో లేకపోతే క్రిస్టియన్ గానో కన్వర్ట్ అయింది. సో ఆ టైంలో మనము మళ్ళీ డైవోర్స్ తీసుకోవచ్చు. ద థింగ్ ఈస్ అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ ఉంటే కూడా మనం అంటే ఏంది? మెంటల్ గా ఆయనకు డిజేబిలిటీ ఆ టైంలో కూడా మనం డైవోర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఈస్ లెప్రసీ ఉన్నా లేకపోతే అదర్ సెక్షువల్ డిసీజెస్ ఉన్నా మనం డైవోర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రిజంప్షన్ ఆఫ్ డెత్. అంటే ఏంది? ఒక మనిషి అడ్రస్ లేకుండా 7 ఏళ్ల వరకు కనిపించాడు. సో ఆ టైంలో సెక్షన్ 108 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా అతను చనిపోయాడని పరిగణిస్తారు. అలాంటి టైంలో కూడా మనం డైవోర్స్ తీసుకోవచ్చు. ఇంకా 9th వన్ ఏంది? బైగమి. బైగం అంటే ఏంది? ఆల్రెడీ పెళ్ళైనప్పటికీ కూడా ఈ క్యాండిడేట్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని బైగమి అంటారు. సో ఆ టైంలో కూడా మనం డైవోర్స్ తీసుకోవచ్చు. సోడోమి అంటే ఓరల్ సెక్స్ విత్ సేమ్ జెండర్ ఆర్ విత్ ఎనిమల్స్. ఆ టైంలో కూడా మనం డైవోర్స్ తీసుకోవచ్చు. బెస్టియాలిటీ అంటే సెక్షువల్ రిలేషన్ విత్ ఎనిమల్స్. అలాంటి కేసెస్ లో కూడా డైవోర్స్ తీసుకోవచ్చు.